తెచ్చుకుని ఇంటికి పోతానులే. నువ్వు ఈ 5 రూపీస్ తీసుకుని ఏదని కొనుక్కో. నాకేం వద్దులే నాన్న, నువ్వు పంచర్ చేయించుకో. ఉన్నీలే నాన్న, ఏదని కొనుక్కో. బాయ్ నాన్న. హాయ్ జయదీప్. హాయ్ రా. డబ్బులి. ఏమి డాడీ పోతాను బాయ్ చెప్పవా? ఎందుకురా, మళ్ళీ సాయంత్రం వస్తాడు కదా. నాన్న హగ్ చేసుకుంటే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలియదురా. మీ డాడీ నీకు ఎంత ఇచ్చినాడు రా? 5 రూపీస్. మా డాడీ నాకు 50 రూపీస్ ఇచ్చినాడు. అదంతా నేను ఏం కొనుక్కున్నాను తెలుసా? టట్టనోయ్. మా డాడీ ఇచ్చిన 5 రూపాయలతోనే ఇది కొనుక్కున్నారా? నాకు ఇది కొంచెం ఇస్తావా? మా డాడీ ఎవరికి ఇయ్యద్దన్నారా? అరే ఇది బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. అరే నాకు ఈరా. చాలా బాగుందిరా. అవునా, తిను. ఈరోజు మీ నాన్న హగ్ చేసుకుని రేపు ఆ ఫీలింగ్ ఎట్లుందో చెప్తావా? సరేరా చెప్తాను. పెద్ద బొమ్మ తీసుకున్నాను నాన్న. పెద్దది చిన్నది ఏముండదు నాన్న, అన్ని వినాయకులు ఒకటే. ఇది ఎలా ఉంది నాన్న? ఇది వద్దు నాన్న, కలర్ బొమ్మ కావాలి. మట్టి బొమ్మలే వాడాలి నాన్న, ఇదే మంచిది. సరే నాన్న. ఇది వద్దు నాన్న, వేరేదే కావాలి. ఇదే వాడాలి నాన్న. నాకొద్దు పో. బా సర్లే, అదొకటి తీసుకో. నచ్చిందా నాన్న? బొమ్మ బాగుంది నాన్న, థ్యాంక్ యూ. మీ వినాయకుడి కన్నా మా వినాయకుడే బాగుంది పో. మా నాన్న చెప్పినాడు అన్ని వినాయకుళ్ళు ఒకటే అని. ఇలాంటి వినాయకుడిని వాడకూడదు అన్నావు కదా నాన్న. మనం ఒకటే వాడకూడదా, ఎవరు వాడకూడదా? సార్ మీకు చెప్పలేదా? అయ్యో సార్, వాడు ఇంటాడా? వానికి నచ్చింది కొనుక్కుంటే ఆ రోజు అన్నమే తిండు. అయ్యో అలుగుతాడని చెప్పడం ఆపేస్తామా సార్? నాన్న నీకు చేపలంటే ఇష్టమా? చాలా ఇష్టం అంకుల్. ఈ విగ్రహం మట్టితో చేసింటారు, ఈ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసింటారు. ఈ విగ్రహం నీళ్ళలో కరుగుతుంది, కానీ ఈ విగ్రహం కరగదు నాన్న. అలానే నీళ్లు కలుషితమై చేపలు కూడా చనిపోతాయి నాన్న. ఇప్పుడు ఈ విగ్రహం వాడకూడదు సరేనా? సార్ ఇది పిల్లలకు నేర్పించే వయసు సార్, ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకండి. గుడ్ బై నాన్న. నువ్వు ఒక నిమిషం నాన్న. అంకుల్ ఇప్పటి నుంచి మట్టి వినాయకులా వాడతాం అంకుల్. హ్యాపీ వినాయక చవితి.